హాయ్ హలో నమస్తే. మీ ముందుకు వచ్చేసాడు మీ అంజీ. ఈరోజు మీ అందరి కోసం రకరకాల స్టూడియోస్ మీకు చూపిస్తాను మాట ఇచ్చాను కదా. ఈరోజు మీ అందరి కోసం చిత్రమందిర్ స్టూడియో మీకోసం చూపించబోతున్నాను. ఇక్కడ రకరకాల వీడియోస్, రకరకాల సీరియల్స్, రకరకాల సినిమాలు, రకరకాల అన్నీ జరుగుతూ ఉంటాయి. రకరకాల డిఫరెంట్ హౌసెస్, డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకసారి ఒక లుక్ వేద్దామా? దెన్ విల్ గో టు వీడియో. ఇప్పుడు వరకు మీరు బయట చూశారు కదండి. ఇదిగో ఇప్పుడే ఎంటర్ అవుతూ ఉన్నాం. ఇక్కడ జనరేటర్లు, యూనిట్ వ్యాన్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ రిచ్ హౌస్లు, అలాగే విలేజ్ సెటప్, కోర్ట్ సెటప్, అలాగే డిఫరెంట్ సెటప్లన్నీ మనం చూడబోతున్నాం. ఇదంతా కూడా ఐ థింక్ 10 acres ఏమో ఉంటుంది ఇక్కడ. 10 acresలో కూడా డిఫరెంట్ సెట్లు వేసారండి. డిఫరెంట్ సెట్లు. అవి ఎన్ని రకాలు ఉన్నాయంటే అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ పర్మిషన్స్ అవన్నీ తీసుకున్నాం, బట్ ఒకసారి తీసుకునే మళ్ళీ మనం ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేద్దాం. దెన్ విల్ గో, యూ విల్ ప్లీజ్ చెక్ ఇట్. అంతా కూడా రిచ్ హౌస్, ఏదో షూట్ జరుగుతున్నట్టుంది. సీరియల్ షూటింగ్ ఏదో జరుగుతూ ఉంది, బట్ ఇదంతా రిచ్ హౌస్ అండి. దెన్ ఒకసారి మనం ఒక లుక్ వేద్దామా? ఇప్పుడు మీరు రిచ్ హౌస్ చూశారు కదండి. ఇప్పుడు మనం విలేజ్ సెటప్లోకి వెళ్తున్నాం. దెన్ ఒకసారి మనం ఇట్లా లుక్ చేస్తే అది పోలీస్ స్టేషన్ సెటప్ చేసుకోవచ్చు. అలాగే ఎంఆర్ఓ కార్యాలయం లాగా మనం వాడుకోవచ్చు. సో లాస్ట్ టైము మనం ఎంఆర్ఓ సీన్స్ ఏమైనా జరిగినా కొంతమేరకు ఇక్కడ జరిగేది సీరియల్స్లో కానీ సినిమాలో కానీ. సో ఇదంతా కూడా ఒక విలేజ్ సెటప్ టౌన్గా వాడుకోవచ్చు, మినీ సిటీలాగా వాడవచ్చు. సో ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. నిజంగానే నిజమైన కిరాణా షాప్ లాగానే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మనకి ఒరిజినల్ లుక్ రావడం కోసం వాడే షాపులు ఇవి. అలాగే ఇట్లా చూపిస్తే ఇదంతా కూడా విలేజ్ సెటప్. ఇదంతా కూడా మనకి విలేజ్ సెటప్ వస్తుంది. అలాగే ఇక్కడ షూట్ కూడా నడుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ రెగ్యులర్గా 365 రోజులు 365 రోజులు కనీసం ఒక షూటింగ్ జరుగుతుందండి ఈ లొకేషన్లో. అంత కన్వీనియంట్గా ఉంటుంది ప్లేస్ కూడా. సెక్యూరిటీ కావచ్చు, అమౌంట్ కావచ్చు, అన్ని విధాలుగా చాలా సపోర్ట్ చేస్తారు చిత్రమందిర్ వాళ్ళు. సో వాళ్ళకి నిజంగా యాక్సెప్ట్ చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు 365 రోజుల్లో 365 రోజులకి ప్రతిరోజు ఏదో ఒక షూట్ జరుగుతుంది. అంత కంఫర్ట్గా ఉంటుంది. సో మనం ఇంకొక రిచ్ హౌస్ ఉంది ఇక్కడ. ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇన్ కేస్ అవసరమైతే లోపల కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. దెన్ మన కెమెరామెన్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం. రండి సార్, ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. రండి సార్. దెన్ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదంతా రిచ్ హౌస్. అలాగే ఆర్టిస్టులు ఉన్నారు. మనకి చైతన్య ఆర్టిస్ట్ అని మనం చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. చైతన్య ఆర్టిస్ట్ ఉన్నాడు, అందరికి తెలుసు అనుకుంటున్నాను. మేబీ చాలా సినిమాల్లో ఉన్నాడు. నాకు ఎంతో ఆప్తుడు, ఎంతో ఇష్టమైన వ్యక్తి. సో ఒకసారి రిచ్ హౌస్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. అలాగే అక్కడ మన ఆర్టిస్టులు కూడా ఉన్నారు. దెన్ ఇదంతా కూడా మీరు చూస్తుంది ఒరిజినల్ హౌసెస్ కాదండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఒరిజినల్ హౌసెస్ కాదు, కానీ ఒరిజినల్ హౌస్ లాగానే ఉంటాయి, మినీ ఒరిజినల్. అలాగే ఇదంతా రిచ్ హౌస్ అన్నమాట. ఇదంతా మనకి రియల్గా కనిపిస్తుంది. అసలు నిజమైన ఇల్లేనా అనిపిస్తుంది మనకి, బట్ వాస్తవంగా ఇది షూట్ పర్పస్లో వాడతారు. మీరు చూసి అంటే ఇంకా సెటప్ చేయలేదు. సెటప్ చేసుకోవడానికి వేరే వాళ్ళు తీసుకున్నట్టున్నారు. అదంతా సెటప్ చేసుకుంటారు అనమాట. ఇవన్నీ సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్ అండ్ కిచెన్
అండ్ బెడ్రూమ్స్ నిజంగా చాలా అద్భుతమైనగా ఉంటుందండి. రియల్ హౌస్ అంటే మనకి రియల్ హౌస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ పైన చూపిండి ఒకసారి, పైకి చూపిస్తే రేకులు, బట్ ఎంత బంగ్లాలాగా ఉన్నాయి ఈ ఇల్లు, పైన అంతా రేకులు అండి. సినిమాకి వేసే సెటప్ ఇదంతా. సో ఇదిగో ఇక్కడ ఒక మాస్టర్ రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్. దానికి ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. బట్ మనకి ఇంటర్నల్గా చూస్తే అంతా కూడా ఎంత రిచ్ లుక్ కనిపిస్తుంది. బట్ పైన దీని ఒరిజినాలిటీ వస్తుందండి రేకులతో. అంటే వ్యూ చూడండి, ఇక్కడ వ్యూ చూడండి, అసలు ఎంత ఎలా రియల్గా ఎంత ఇది ఉంటుందంటే అంత ఇది ఉంటుందండి. దాన్ని మనం మీకు ప్రయత్నం చేద్దాం. మిడిల్ క్లాస్ హౌస్ యూనిట్. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రాజుల కాలం నాటి ఒక జమీందార్ హౌస్ లాగా వాడతారండి. రకరకాల సినిమాలు, రకరకాల సీరియల్ షూటింగ్ ఇక్కడ జరిగింది. ఒకసారి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి లుక్ చేద్దాం, జస్ట్ ఒక లుక్ చేద్దాం. చూసారు కదా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో వ్యూ. రియల్ హౌస్ లాగా ఒకసారి మీరు ఇలా వచ్చేసి చూపించేసినాను. చూసారు కదా వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ షూటింగ్స్, డిఫరెంట్ సీరియల్స్ అండ్ సినిమాలు కూడా ఇక్కడ జరగడం జరిగింది, చిన్న చిన్న సినిమాలు. అదే ఇందాక మీకు చెప్పినట్టు చిత్రమందిర్లో చాలా స్పెసిఫిక్గా చెప్తున్నానండి. చిత్రమందిర్లో 365 రోజులు 365 రోజులు షూటింగ్ జరుగుతుంది, ఏదో ఒక షూట్ జరుగుతుందండి. ఆ యొక్క స్పెషాలిటీ చిత్రమందిర్కి ఉంది, అది నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కంఫర్ట్స్ అలా ఉన్నాయి. ఎలా అమౌంట్ దగ్గర కానివ్వండి, తర్వాత సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, అన్నీ. అండ్ లొకేషన్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ అవ్వరండి. అద్భుతమైన లొకేషన్స్. అసలు చూడండి, అసలు లాస్ట్ టైము మనం సినిమా చేసింది, అద్భుతంగా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది. బట్ యాక్చువల్లీ అన్ని లాక్ చేసి ఉంటాయి షూట్ లేకపోతే లోపల, ఎందుకంటే చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి. సో అందుకే అన్ని మ్యాక్సిమం లాక్ ప్లేస్ ఉంటాయి. సో మీరు ఈ వీడియోని చాలా ఎంజాయ్ చేస్తారని నేను భావిస్తున్నా. ఇంకా కోర్టు సెటప్ ఉన్నాయి, అన్నీ చూపించుకుంటూ వెళ్తాను. దెన్ మనం ముందుకెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ కమన్నా. ఇదంతా కూడా కోర్టు సెటప్ అండి. ఈ యాక్చువల్లీ లాక్ అయిపోతే మీకు చూపించే ప్రయత్నం చేసేవాడిని, బట్ లాక్ వేస్తుంది. మళ్ళీ అదంతా పర్మిషన్ తీసుకుని అదంతా పెద్ద ప్రాసెస్. సో లోపలంతా కూడా జిల్లా కోర్టు, హైకోర్టు, అంటే జడ్జి గారు కూర్చునే ప్లేసెస్, లాయర్లు కూర్చునే ప్లేసెస్, మన కోర్టు సీన్లో జరిగే ప్రతి సీన్ కూడా అదే వాదోపాదాలు జరుగుతుంటాయి కదండి, అవన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయండి. అంటే వేసుకుంటారు, బట్ ఇక్కడ ఎక్కువ శాతం జరుగుతాయని చెప్తున్నాను. దెన్ ఇదిగో మీరు చూశారు కదా, ఇదంతా కూడా రిసార్ట్స్. ఇక్కడ సీరియల్ ఆర్టిస్టులు కానీ అలాగే చిన్న చిన్న మన ఆర్టిస్టులు ఎవరైనా ఉండడానికి రూమ్స్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఆర్టిస్టులు స్టే చేయడానికి, అలాగే ఫుడ్ కానీ ఇవన్నీ కూడా లైక్ హోటల్ టైప్ అన్నమాట. సో అది పరిస్థితి. దెన్ మనం మూవ్ ఆన్ అవుదామా, రిచ్ హౌస్కి వెళ్దాం ఇప్పుడు. దెన్ ఒకసారి మనం ఇట్లా వెళ్తే రిచ్ హౌస్ వస్తుంది. దెన్ రిచ్ హౌస్ చూసుకుని వెళ్దాం విలేజ్ సెటప్. అలాగే ఇవన్నీ కూడా యూనిట్ వ్యాన్లు అండి మనకి. అంటే ఒక ఏదైనా జరగాలి అంటే షూట్కి ఖచ్చితంగా లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో ఈ యూనిట్ వ్యాన్ లేకపోతే మనంటే యూనిట్ వ్యాన్ మీన్స్ జనరేటర్ వ్యాన్. జనరేటరు పవర్ కోసం వాటి కోసం వాడుతాం అన్నమాట. సో ఇవన్నీ కూడా జనరేటర్ వ్యాన్లు. దెన్ ఇప్పుడు మనం రిచ్ హౌస్ మనం చూస్తున్నాం. రిచ్ హౌస్ సెటప్ అంటారు. దెన్ మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం.
మీరు చూస్తుంది వ్యూ చూశారు కదండి, ఎంత అద్భుతంగా అంటే ఇదంతా కూడా సెటప్ అండి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రియల్గా హౌస్ ఏమో అనిపిస్తుంది అనమాట, అంత బాగా సెటప్ చేస్తారు. ఇదిగో రియల్గా వడ్లు అనుకోని మనం వాడతారు. సో ఇవి పొట్టండి రైస్, ఇది ఆ సినిమాలో ఫైట్ కోసం వాటి కోసం వీటి కోసం వాడుతుంటారు కదా, ఇదంతా ఫైట్ సీన్. సో ఇది పరిస్థితి. అలాగే నేను ఇందాక కూడా మీకు చెప్పానండి, అలాగే మీకు ఇందాక కూడా ఒక మాట చెప్పాను ఏంటంటే చిత్రమందిర్ అనేది షూటింగ్ వాళ్ళకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. 365 రోజుల్లో 365 రోజులకి షూట్ జరిగే ప్లేస్, ఏకైక ప్లేస్ ఏదైనా ఉందంటే చిత్రమందిర్ మాత్రమే. అది సీరియలా, సినిమానా, వెబ్ సిరీసా ఏంటి అనే దానికి పక్కన పెడితే ఖచ్చితంగా షూట్ జరుగుతుంది ఇక్కడికి చిత్రమందిర్లో. 365 రోజులు 365 రోజులు జరుగుతుంది అనమాట. సో అంత గొప్ప విశిష్టత కలిగిన ప్లేస్ ఇది. సో విల్ కంటిన్యూ అనదర్ వీడియో. చూశారు కదా చిత్రమందిర్, మీ చిత్రమందిర్లో మీ అంజీ ఎంత అద్భుతంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీరు చూసిన ఈ రిచ్ హౌస్ అద్భుతమైన రిచ్ హౌస్ అండి, కోటీశ్వరులుగా చూపించడానికి ఉపయోగించే ప్లేస్. సో ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే మీకోసం అద్భుతమైన వీడియోలు, అద్భుతమైన థింగ్స్ మీకోసం నేను తీసుకొస్తాను, పట్టుకొస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.